హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చరికి మనకు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోని 3 రాష్ట్రాలలో అసలు విస్తీర్ణం ఏంటి, అసలు తగ్గిందా లేదా, మనం పూర్తిగా తిరిగాం కాబట్టి. ఎందుకంటే ఖచ్చితంగా మనకు పూర్తి విశ్లేషణ, మార్కెట్ పెరగడానికి ఛాన్స్, బ్యాడ్కి మార్కెట్కి అయితే ఎంత పేరుకు పెరిగే ఛాన్స్ ఉంది. మనకు ఏపీలో వచ్చరికి నెంబర్ 5, 3, 4, 1 తేజ, ఆర్మూరు, షార్కులు అన్నిటికీ ఏ రకంగా పెరిగే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా మార్కెట్ పెరుగుతుందా లేదా, ఆల్రెడీ పెరుగుతూ ఉంది, ఇంకా ఎంత పెరిగే ఛాన్స్ ఉంది, రైతులు ఇప్పుడు స్టాక్ పెట్టిన సరుకును అమ్ముకోవాలా వద్దా అంటే మనం పూర్తి విశ్లేషణ చాలా వరకు అయితే మాత్రం రైతులతోటి మామూలుగా పర్సనల్గా మాట్లాడడం జరిగింది, రైతులతో వీడియోలతో మాట్లాడడం జరిగింది. అన్ని మీకు వీడియోలో చూపించాను, షార్ట్స్లో ఇంకా చాలా ఉన్నాయి పెట్టాల్సినవి. ఇంకా మీకు పూర్తి విశ్లేషణ కావాలంటే ఖచ్చితంగా ఈ ఛానల్ మొత్తం చూడండి. ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేను ఎందుకంటే మీకు పూర్తిగా అవగాహన రావాలనే ఉద్దేశంతో నేను అంత దూరం వెళ్ళాను. ఎందుకంటే నాకు అవసరం లేదు కదా, యాక్చువల్గా అయితే మీకు చూపించాలి, అదొక ఫ్యాషన్, నాకు తిరగాలని తిరిగాను. మీ అందరికీ మనస్ఫూర్తి నేను ఇంకా వరంగల్, ఖమ్మం కూడా తిరుగుతాను, నెక్స్ట్ మధ్యప్రదేశ్, గుజరాత్, మనకు మహారాష్ట్ర కూడా అన్ని చూపిస్తా. నాకు చేతనైనంత వరకు ప్రతి నియోజకవర్గం తిరగడానికి నెక్స్ట్ ఇయర్ కూడా ప్లాన్ చేస్తా. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి చూపిస్తా. వీడియోలోకి వెళ్ళే ముందుగా ఖచ్చితంగా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనం తీసే వీడియో ప్రతి ఒక్కటి మీకు ఎక్కడ దొరకదు, ప్రతి వీడియో అయితే మనం అయితే తీయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా మీరు లైక్ చేయడం లైక్ చేయండి ఫ్రెండ్స్, 10 మందికి షేర్ చేయండి. నేను ఇంకా ఎటువంటి వీడియోలు తీయాలని మీరు అందరూ కోరుకుంటున్నారో, నన్ను అభిమానించే వాళ్ళు అయితేనేమి, నన్ను ఇంకా బాగా ప్రేమించే వాళ్ళు అయితేనేమి, ఎవరైనా సరే నన్ను ఖచ్చితంగా మీరు అడగండి, ఖచ్చితంగా అటువంటి వీడియోలు తీస్తా. మీకు నచ్చిన వీడియోలు, మందుల వీడియోలు కూడా రేపు నుంచి స్టార్ట్ చేస్తా. ఖచ్చితంగా మనము తెలంగాణ విషయానికి వచ్చేసరికి మనం తిరిగిన గద్వాల్ ఏరియాలో చూసుకుంటే మనకు ఒక 50% వేసిన దాంతో 50 నుంచి 70% డ్యామేజ్ కనిపిస్తూ ఉంది. బాగున్న తోటలు అయితే మాత్రం 30% ఎక్సలెంట్గా ఉన్నాయి. ఉన్న తోటల వరకు మీకు వీడియో కూడా చూపించా. గద్వాల్ కానీ, మానపాడు కానీ, జల్లాపురం కానీ ప్రతి ఏరియాలో 500 ఎకరాలు వేస్తే దగ్గర దగ్గర 350 ఎకరాల వరకు చాలా వరకు డ్యామేజ్ కనిపిస్తూ ఉంది. 150 ఎకరాలు చూసుకుంటే ఏ క్లాస్కు ఉన్నాయి, ఎటువంటి వైరస్ లేదు, ఎక్కువ నల్లి ప్రభావం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నవంబర్ నెల అంటేనే నల్లి నెల, చాలా వరకు చాలా నష్టం జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇంకా ఎందుకనంటే రైతు ఈ నెలలో కోలుకొని పరిస్థితులలో చాలా వరకు బాగున్న తోటలు కూడా వైరస్ వస్తూ ఉంది. గద్వాల్ ఏరియాలో చాలా వరకు డ్యామేజ్ కనిపిస్తూ ఉంది. గద్వాల్లో మనకు మానపాడు కానీ, పల్లెపాడు కానీ, జల్లాపురం కానీ, ఇంకా మనం చాలా ఊర్లు ఉన్నాయి, నోరు తిరగకపోవచ్చు నాకు, ఇంకా మనకు గుర్తు రాకపోవచ్చు కూడా. ఇంకా మనకు మంచిగా తోటలు ఉన్నాయి, మీకు చూపించాను. ఇంకా రకరకాల తోటలు అయితే మాత్రం మీకు చూపించడం జరిగింది. ఇంకా మార్కెట్ పెరగడానికి ఆ ఏరియాలో సూపర్ 10 ఎవరైతే స్టాక్ పెట్టుకున్న వాళ్ళు ప్రస్తుతానికి దెబ్బ తగిలింది కాబట్టి మనకు దగ్గర దగ్గర 14,000 కా నుంచి ఈ రోజున్న పరిస్థితుల మార్కెట్ వరకు 17,750 మార్కెట్ పెరగడానికి కారణం డ్యామేజ్ కనిపిస్తూ ఉంది. స్టాకులు అనుకున్నంత స్థాయిలో సూపర్ 10లు లేకపోవడం. రైతులు ఎవరైనా సరే అమ్ముకోవాలని ఆలోచన ఖచ్చితంగా అమ్ముకోండి, మేము ధైర్యంగా ఉండగలుగుతాము, మాకు ఇంకా రేట్ వస్తుందని భావిస్తున్నామన్న మాత్రం అలాగనే ఉండండి. లేదు మేము సగం అమ్ముకొని సగం ఉంచుకుంటామంటే ఖచ్చితంగా అమ్ముకోండి. ఎటువంటి సరుకైనా సరే చూడండి, 15,000కు తేజ ఆగిపోయింది, ఇంకా మార్కెట్ పెరిగిద్దని చాలా మంది ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా చలనం అనేది ఒక్కసారి ఆగిపోయిందంటే పెరగడానికి చాలా టైం పడుతుంది. రకరకాల మార్కెట్లలో మనకు ఎటువంటి జరిగినా సరే చాలా వరకు ఇబ్బంది జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. నీకు ఇంకా మనకు ఎన్ని తర్వాత మాట్లాడదాం. ఇంకా మనకు కర్ణాటక విషయానికి వచ్చేసరికి గబ్బూరు కానీ, రాయచూరు కానీ, బళ్ళారి కానీ, రాయచూరు ఏరియా చూసుకుంటే వైరస్ అటాక్ ఫుల్గా ఉంది. తోటలు సూపర్ 10 కానీ ఎన్ని దున్నేయడం చాలా వరకు జరుగుతూ ఉంది. ఇంకా గబ్బూరు ఏరియాలో కూడా చాలా వరకు తోటలు అయితే మాత్రం మీకు చూపించాను. చాలా వరకు బయోలు కానీ రకరకాల మందులు కొట్టడం వల్ల ఆ విధంగా కనిపిస్తూ ఉంటాయి. చాలా వరకు తోటలు అయితే మాత్రం వైరస్తో చాలా వరకు ఇబ్బంది పడతా ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వేసిన పంటలో సగం పంట చాలా వరకు హెల్తీగానే కనిపిస్తూ ఉంది. కాబట్టి మార్కెట్కి అయితే మీరు అనుకున్నంత స్థాయిలో సరుకు రాకపోవచ్చు. 5531 అయినా, 2043 అయినా, 70 అయినా కానీ ఆ ఏరియాలో తక్కువ వేస్తారు. కాబట్టి మనకు ఓవరాల్గా ఆ ఏరియా కవర్ చేస్తే ఇంకా మనకు ఎక్కువ బళ్ళారిలో విపరీతంగా 5531 ఎక్కువ వేస్తారు. 5531 ఈ సంవత్సరం పచ్చిమిరప రేట్ లేకపోవడం వల్ల ఇంకా వదిలేస్తూ ఉన్నారు. వర్షానికి చాలా వరకు విల్టు రకరకాల ప్రాబ్లమ్స్ అయితే మాత్రం అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఎవరైనా సరే 5531 అయితే మాత్రం కొంచెం రేటు ఇంకా పెరగకపోవడానికి, ఇంకా ఎక్కువ స్థాయిలో పెరగకపోవడానికి కారణం ఏంటంటే అనుకున్న దానికంటే సరుకులు ఎక్కువగా స్టాకులు కనిపిస్తూ ఉన్నాయి. 5531, 2043 డబ్బీ కడ్డీ చాలా వరకు ఏసీల్లో సరుకు తక్కువగా ఉంది. డిమాండ్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం విస్తీర్ణం తగ్గింది, మనకు డిమాండ్ సరుకు కావాలి. కాబట్టి ఎప్పుడైనా సరే ఎవడు వ్యాపారస్తుడైనా
రైతు చేతిలోనే రేట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనం తక్కువ వేసుకోవాలి, మార్కెట్ ఎక్కువ రావాలి. మనం ఎక్కువ వేస్తే మార్కెట్ తగ్గిపోద్ది. వాళ్ళ చేతిలో ఎటువంటి వ్యాపారస్తుల చేతిలో కూడా ఉండదు. ఇప్పుడు 2043 మొన్నటి దాకా 12,000 ఉన్నది, 11,000 ఉన్నది, 14,000 ఉన్నది, 15,000 ఉన్నది. ఇప్పుడు ఏ దమ్మున 27,000 నుంచి 30,000కి వెళ్తా ఉన్నదంటే మార్కెట్లో ఎవరు కూడా శాసించే స్థాయి ఉండదు. ఎందుకంటే ఒకటేసారి 15,000 పెరిగిందంటే మీరే ఆలోచన చేసుకోండి. మన చేతిలోనే ఉంటుంది, రైతు చేతిలోనే ఉంటుంది. ఎవరు మార్కెట్ను ప్రభావితం చేసేది 500, 1000, 2000 ప్రభావితం చేయగలుగుతారు. ఏదైనా మార్కెట్ను స్లో చేయాలంటే ఎవరి వల్ల కాదు, అది గుర్తుంచుకోండి. ఇంకా మనకు మార్కెట్లో మనకు బళ్ళారి ఏరియాలో 5531 కొంచెం తిప్పుకునే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది. అనుకున్నంత స్థాయిలో దిగుబడులు రాకపోవచ్చు. ఎందుకనంటే పోయిన సంవత్సరం 30 క్వింటాలు వచ్చిన ఊర్లో ఈ సంవత్సరం 20 క్వింటాలకు రావచ్చు. ఈ సంవత్సరం 20 క్వింటాలు వచ్చిన ఊర్లో 10 క్వింటాలకు పడిపోవచ్చు. ఇంకా ఆ నుంచి మనము అక్కడి నుంచి మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు, ఆ 4 నియోజకవర్గాలు మనం కవర్ చేస్తే చాలా వరకు డీడీలు కానీ 2043 కానీ డబ్బి కానీ వైరస్తో కొట్టుకుంటా ఉన్నాయి. వర్షానికి దెబ్బతిన్న బెల్టులు చాలా వరకు కనిపిస్తూ ఉన్నాయి. దానికి అనుగుణంగా మీరు ఎవరైనా సరే స్టాక్ పెట్టిన వాళ్ళు మార్కెట్ను అనుసరించి అమ్ముకోవడానికి ట్రై చేయండి. లేదు మాకు ధైర్యం ఉందంటే మాత్రం ఉంచుకోండి. డబ్బి అయినా సరే భవిష్యత్తులో మీరు అనుకున్నంత స్థాయిలో మార్కెట్ అయితే మాత్రం కొత్త సరుకు ఇంకా ఇప్పుడున్న దానికంటే కూడా 5 నుంచి 10,000 పెరిగే ఛాన్స్ ఉందని మనకైతే వ్యాపారస్తులు కానీ మనకు వెళ్ళిన చోట చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఇంకా మనకు అక్కడి నుంచి ఓవరాల్గా మనము ఉరవకొండ వెళ్తే చాలా వరకు అయితే మాత్రం నేను చూసిన ఉరవకొండ నియోజకవర్గంలో పాల్తూరు అయితేనేమి, ఇంకా హవల్గి అయితేనేమి, ఇంకోటి ఉండబండ అని అయితేనేమి, ఆ 3 ఊర్లలో చాలా వరకు ఏ క్లాస్గా ఉన్న ఊరైతే మాత్రం పాల్తూరులో మాత్రం 1000 ఎకరాలు వేశారంట. 1000 ఎకరాలు సూపర్ ఉంది. ఎటువంటి వైరస్ అటాక్ అనేది చాలా తక్కువగా ఉంది. దిగుబడులు ఈ సంవత్సరం 20 నుంచి 30 క్వింటాలు వచ్చే ప్రభావితం ఉన్న ప్రాంతం. హవేలిగా అయితే మాత్రం కొంచెం వైరస్తో కొట్టుకుంటా ఉంది. అక్కడ పరిస్థితులు ఏ విధంగా చేతికి వస్తుందో రాదు అనేది పరిస్థితి ఇంకా ఆశాజనకంగా రైతు అయితే చూస్తూ ఉన్నాడు. ఇంకా ఉండబండలు అయితే మాత్రం టోటల్ సూపర్ ఉన్నాయి. ఇంకా ఇప్పటి నుంచి నవంబర్ నుంచి విపరీతంగా వర్షాలు పడే అవకాశం కనిపిస్తూ ఉంది. నల్లి అటాక్ అయ్యే ప్రభావం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇంకా మార్కెట్ ఏమైనా జరగవచ్చు. ఇంకా 2043 ఇంకా పెరగడానికి కూడా ఛాన్స్ ఉండొచ్చని మనకు అక్కడ పంట చూసిన తర్వాత మార్కెట్ పెరిగేదాన్ని బట్టి చూస్తే ఇంకా కొంచెం ఆశ పెరగొచ్చేమో రైతుకనే ఆలోచన వస్తూ ఉంది. మార్కెట్లో రేటు పెరిగే కొద్దీ మందులు కూడా విపరీతంగా స్ప్రేయింగ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి మేము ఉదయాన్నే ఈరోజు నంద్యాలలో పోయేటప్పుడు పోలూరు చూసా, అక్కడ వైరస్తో విపరీతంగా కొట్టుకుంటా ఉంది. ఇంకా తర్వాత గుత్తి గుంతకలు చూసుకుంటే చాలా వరకు వైరస్ అయితే అటాక్ జరుగుతూ ఉంది. టోటల్ ఉన్న కాడికున్న 70% బాగున్నాయి. 500 ఎకరాలు వేసిన ఊర్లో ఈ సంవత్సరం 200 ఎకరాలు వేశారు. చాలా వరకు విస్తీర్ణం అయితే మాత్రం కొన్ని ఊర్లలో 70% తగ్గింది, కొన్ని ఊర్లలో 50% తగ్గింది, కొన్ని ఊర్లలో 40% తగ్గింది. రకరకాలుగా వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ సంవత్సరం మీరు అనుకున్న స్థాయానికి సరుకు అయితే మాత్రం మార్కెట్కు చేరదు. ఆ 2 నియోజకవర్గాలు అయితే మాత్రం టోటల్గా 2043 కానీ కడ్డి కానీ డబ్బి కానీ చాలా వరకు అనుకున్నంత స్థాయిలో దిగుబడులు రాకపోవచ్చు. ప్లస్ అనుకున్న స్థాయిలో మార్కెట్కు సరుకు అనేది జనవరిలో చేరాల్సింది ఫిబ్రవరిలో చేరినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. జనవరిలో అయితే మాత్రం ఆశాజనకంగా సరుకు అయితే మాత్రం రాకపోవచ్చు. ఇంకా మనకు అక్కడి నుంచి నంద్యాలకు వస్తే మాత్రం నరకమే. వాస్తవంగా చెప్పాలంటే బనగానపల్లె, పాణెం, నంద్యాల నియోజకవర్గాల్లో చూసుకుంటే చాలా వరకు వేసిన పంటలో 30% చేతికి వస్తే నాకు తెలిసి గగనమే. 100 ఎకరాలు వేస్తే ఆ ఊర్లో 30 ఎకరాలు చాలా వరకు అయితే మాత్రం అనుకున్నంత స్థాయిలో మార్కెట్కు చేరడానికి చాలా టైం పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. నాకే చాలా వరకు బాధ అనిపించింది. అసలు వీడియోలు తీయాలనే ఇంట్రెస్ట్ కూడా పోయి ఇంటికి వచ్చేసా. ఇంటికి దగ్గరలో ఉన్న నల్లమల్లలో ఉన్న ప్రజెంట్ నేను ఇంకా చాలా తీద్దామని వెళ్ళా. అక్కడికి పుస్లూరు కానీ పాండురంగాపురం ఎన్ని తిరుగుదామని వెళ్ళా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తోటలు చూస్తే ఓవరాల్గా ఆ వర్షానికి అయితే మాత్రం విపరీతంగా ఆ ఏరియాలో దెబ్బతిన్నాయి. మార్కెట్ పెరగడానికి ఆశాజనకమైన మనకు ఏరియా ప్రాంతం ఏంటంటే మనకు నంద్యాలలో ఒకరోజు 50 నుంచి 50 లారీలు కావాలంటే కూడా స్టాక్ దొరికే ప్రాంతం అది. అటువంటి ప్రాంతాల్లో విపరీతంగా నల్లి, వర్షానికి విల్టు, రకరకాల ప్రాబ్లమ్స్తో కొట్టుముడుతూ ఉన్నాడు రైతు. విపరీతమైన మందులు కొట్టినా సరే విల్టు తిరగడానికి 99% ఛాన్స్ ఉండకపోవచ్చు. రైతులు గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే ప్రస్తుతానికి సూపర్ 10 అనుకున్నంత స్థాయిలో ఏసీలో స్టాక్ లేకపోవడం. ఎందుకంటే
నార్త్ సైడ్ సూపర్ టెన్ చాలా తక్కువ డిమాండ్ ఉంటుంది. సౌత్ సైడ్ చూసుకుంటే విపరీతంగా మొత్తం సూపర్ టెన్ కావాలనే డిమాండ్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం విస్తీర్ణం తక్కువ, అనుకున్నంత స్థాయిలో సూపర్ టెన్ లేకపోవడం, అనుకున్న స్థాయిలో ప్రజెంట్ 17,750 రూపాయలు, దగ్గర దగ్గర 18,000 వేసుకోండి సూపర్ టెన్ ఉండడం రైతుకు ఆశాజనకంగా. ఇంకా మందులు కొట్టాలని ఆశ పెరుగుతూ ఉంది, విపరీతంగా తిప్పాలని ఆలోచనలు. ఎంత తిప్పినా నేను తిరిగిన విధానాన్ని బట్టి చూస్తే ఒక 30% కంటే కూడా ఎక్కువ సరుకు నంద్యాల ప్రాంతంలో రాకపోవచ్చని నేనైతే భావిస్తా ఉన్నా. ఎవరైనా సరే నేను తప్పుగా చెప్పింటే సరిదిద్దండి, చెప్పండి, నేనైతే మార్చుకోవడానికి ట్రై చేస్తాను. మీకున్న అనుభవం ప్రకారం నంద్యాల ప్రాంతంలో 3 నియోజకవర్గాలు బనగానపల్లి అయితే మాత్రం నాకు తెలిసినంత వరకు చాలా వరకు అయితే మాత్రం చేతికి పంట రాకపోవచ్చని చాలా మంది చెప్తా ఉన్నారు. నేనైతే 30% నంద్యాల కానీ బనగానపల్లి పాణ్యం అయితే మాత్రం 3 నియోజకవర్గాలలో ఒక 30% కనుక పంట చేతికి వస్తే రికార్డ్ అనేది నేనైతే భావిస్తా ఉన్నా. వేసిన 100 ఎకరాలలో 30 ఎకరాలు మాత్రమే చేతికి వస్తుంది. మిగతాదంతా అనుకున్నంత స్థాయిలో 5 నుంచి 10 క్వింటాలు మాత్రమే వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది నేనైతే భావిస్తా ఉన్నా. మీరు ఎవరైనా సరే నేను తప్పుగా చెప్పింటే దాన్ని కొంచెం సవరించండి, ఇబ్బంది లేదు. ఇంకా ఓవరాల్గా నేను తిరిగిన ప్రాంతాల్లో ఈ విధంగా ఉంది. నేను ఏదైనా సరే మార్కెట్ పెరగాలని నేను డబ్బి బ్యాడ్కి కానీ కడ్డీ బ్యాడ్కి కానీ 2043 కానీ 553 కానీ పెరిగిద్దన్నా ఖచ్చితంగా వెయిట్ చేయండి. ధైర్యం లేకపోతే అమ్ముకోండి అని చెప్తా ఉన్నా. ప్రతిరోజు అదే చెప్తా ఉన్నా, ఈ రోజుకి కూడా అదే చెప్తా ఉన్నా. మార్కెట్ బ్యాడ్కి అయితే మాత్రం పుష్కలంగా మంచి రోజులు కనిపిస్తా ఉన్నాయి. మన మార్కెట్ విషయానికి వచ్చేసరికి మార్కెట్ను విపరీతంగా ఏదో ఒక రకం వేయాలనే ఆలోచన రైతు అయితే మాత్రం ఒక 10 రోజుల నుంచి పరుగులు పెడతా ఉన్నాడు. డబ్బి దొరికిద్దా, 2043 దొరికిద్దా, 553 దొరికిద్దా, 341 నెంబర్ 5 ఎటువంటి తేజ, అన్ని రకాలు 6 రకాల వెరైటీల కోసం విపరీతంగా రైతు ట్రై చేస్తా ఉన్నాడు. ఎక్కడ నారు దొరికితే అక్కడని ఎంత కావాలంటే అంత పెడతా ఉన్నాడు. ఇది ఓవరాల్ గా మార్కెట్ పరిస్థితి ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా నా ఆలోచనలు మీకు నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.